నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ బీజేపీలో పార్టీ అధ్యక్షుడి అంశం ఇప్పుడు కాకరేపుతున్నది త్వరలో అధ్యక్షుడి మార్పు ఉంటుందనే చర్చతో ఆ బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయనేది పార్టీలో ఆసక్తిగా మారింది ఈ క్రమంలో ప్రెసిడెంట్ రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తుండగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది ఈ క్రమంలో తాజాగా ఈటెల చేసిన వ్యాఖ్యలకు హాట్ టాపిక్ గా మారాయి నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ అధ్యక్షుడిగా కావాల్సింది స్ట్రీట్ ఫైటర్ కాదు దమ్మున్నోడని కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో ఇటీవల రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఈటెల పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అంశంలో ఇటీవల రాజాసింగ్ మాట్లాడుతూ అగ్రెసివ్గా ఉన్న వ్యక్తిని దేశం కోసం ధర్మం కోసం కొట్లాడేవారిని పార్టీ చీఫ్గా నియమిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు అందరినీ కలుపుకొని పోయే వాళ్ళైతేనే బెటర్ అని సూచిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తనను పట్టుకొని నిన్న మొన్న ఓ వ్యక్తి మాట్లాడుతున్నాడు పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారు ఏ ఫైటర్ స్ట్రీట్ ఫైటరా అని ప్రశ్నించారు గుర్తుపెట్టుకో 5గురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర తనదని గుర్తు చేశారు అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని స్పష్టం చేశారు గల్లీలో కొట్లాడే వాళ్ళు కాదని తేల్చి చెప్పారు సందర్భం వచ్చినప్పుడు జేజమల్తో కొట్లాడతామని ప్రస్తుత ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చకుంటే నీ సంగతేంతని కొట్లాడే బాధ్యత తనకే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాగా రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ పదవి కోసం కమలం పార్టీలో పాత కొత్త నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది ఈ రేసులో పలువురు నేతలు పోటాపోటీకి దిగుతున్నారు పార్టీ చీఫ్గా ఈటెల పేరును బలంగా వినిపిస్తుంది అలాగే డీకే అరుణ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్తో పాటు తెర వెనుక మరికొంతమంది నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారట మరి వీళ్ళలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది